పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభుగా వెలసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము మే నెల 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరుగును. మే నెల 23వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 24వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 25వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రథోత్సవము, 26వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము. కళ్యాణోత్సవం సందర్భంగా కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు శ్రీవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించెదరు. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. తిరుమూరు అశోక్ రెడ్డి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య ఫుట్బాల్ ఆడేసింది. మంచానికి కట్టేసి మరీ కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త వేరే మహిళతో ఉండడం చూసిన భార్య వారిద్దరిపై దాడి చేసింది. భర్తను మంచానికి కట్టేసి చితకబాదింది. ఫాతిమా, నేను వినాయకపురం గ్రామంలో ఉంటున్నానండి, వారాహి రెస్టారెంట్ పక్కన. నా భర్త అబ్దుల్ హఫీజ్. నాకు 2 ఆడపిల్లలు. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి. అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి. అందరూ నాకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఈ ఇంట్లో సంవత్సరం నన్నుండి చదివించుకుంటూ ఉంటుంటే 10 రోజుల క్రితం అండి ఒక తిరుమలకుంటలో ఉండే మధు అనే అతన్ని తీసుకొచ్చి ఎస్ఐ వేసంతరాజు అనే అతనితో వీళ్ళిద్దరు జత కట్టుకొని నన్ను ఇంట్లో నుండి బయటకు లాగేశారండి, గొడవ చేసి. నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, సిఐ గారు మంచిగా స్పందించారు. కానీ ఈ ఎస్ఐను ఈ మధు, తిరుమలకుంటలో ఉండే మధు అతన్ని పట్టుకోనండి నన్ను కొట్టి బయటికి లాగేసి పడేశారండి. నాకు 2 ఆడపిల్లలండి. ఇంత ముందు ఈ భార్యతోటేనండి అక్రమ సంబంధం వల్లే నాకు ఈ గొడవలు జరిగే నన్ను ఇంట్లో నుండి బయటికి పెట్టేశాడండి. 20 లక్షలు తీసుకురమ్మని నన్ను గొడవండి చంపేస్తానని. సంతకం పెడతావా చంపేస్తానంటే నేను భయపడి వెళ్ళిపోయానండి. నాకు న్యాయం చేయండి. ఈ తల్లిదండ్రులన్నీ ఇంట్లోకి వస్తూ నన్ను రానివ్వట్లేదండి. 4 రోజుల నుండి వస్తున్నా నేను. ఈ రోజండి ఇదండి దీన్ని తీసుకొచ్చి 4 రోజుల నుండి ఇంట్లో పెట్టి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తాను. నాకు న్యాయం చేయండి సార్. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళండి, నాకు ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని నేను కోరుకుంటున్నానండి. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి. ఈ అమ్మాయి భవానీతోనేనండి 2 లక్షలు లాగారండి, ఏ సంబంధం లేదని. ఇప్పుడు ఆ సంబంధం ఏదో చూపించారు. వీడు హైదరాబాద్లో కూడా పెళ్లి చేసుకున్నానండి, అది కూడా తీస్తాను. నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి.